రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి వచ్చే గ్రామీణ అభివృద్ధిపై ప్రణాళికాబద్ధంగా కార్యదర్శులు పనిచేయాలని సబ్బవరం ఎంపీడీఓ బి పద్మజ పిలుపునిచ్చారు. కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లకు సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సచివాలయ కార్యదర్శి ఒక ప్రణాళిక అంటూ లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల 300 గ్రామ పంచాయతీల్లో తప్పులు దొర్లిన కారణంగా అభివృద్ధి నిధులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండాలంటే కార్యదర్శులకు డిజిటల్ అసిస్టెంట్లకు ప్రభుత్వ పంచాయతీరాజ్ కార్యాచరణపై అవగాహన ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఒకరోజు పంచాయతీ సచివాలయ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్లు గురువారం ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు ప్రజాప్రతినిధులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ప్రకటించారు. గుల్లెపల్లి సచివాలయ కార్యదర్శి జీవిస్తూ మాట్లాడుతూ జీపీడీపీ, బీపీడీపీ, డీపీడీపీ అనే పథకాలను వివరిస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 52 రకాల గ్రాంట్లు విడుదలయ్యేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రక్షాళన పాలన అనేది ఒక కార్యక్రమం విలేజ్లో జరపాలి. ఆ కార్యక్రమం జరపడం మనకి విలేజ్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏముందని కూడా తెలియాలి. అదే కాకుండా విలేజ్ మ్యాప్ కూడా మనము తయారు చేసుకోవాలి. విలేజ్ మ్యాప్ అంటే గ్రామంలో నివాసులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ నివాసం సంబంధించినవన్నీ కూడా మన దగ్గర సమగ్రమైన సర్వేలో మనం నిర్వహించాలంటే ఒక ఉద్యమంగా తిరిగి గ్రామంలో సమస్యలను మనము పొందుపరచుకోవాలి. ప్రత్యేకంగా మనకి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు అనేది ప్రత్యేకంగా మనకు అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఏంటంటే ఆ కార్యక్రమం ముందుగా నిర్వహించుకున్నప్పుడు మనం ఆఫీసులో కూర్చుంటే మనకి అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అందుకు ఆ కార్యక్రమం నిర్వహించాలంటే ప్రక్షాళన జరగాలి. ఈరోజు గ్రామ అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడానికి ఒకరోజు పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు, గ్రామ డిఓ సంఘ లీడర్లకు, డిఓ సంఘ సభ్యులకు కూడా ఈరోజు మండల స్థాయి అధికారులకు కూడా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2024-25 సంవత్సరానికి గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, మండల అభివృద్ధి ప్రణాళికలు మరియు జిల్లా పరిషత్ అభివృద్ధి ప్రణాళిక కూడా తయారు చేయడానికి గతంలో మేమంతా కూడా శిక్షణ పొంది ఉన్నాము. అదే శిక్షణ ఈరోజు వీళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉద్యోగస్తులకు మరియు రేపు మండల పరిషత్ అధ్యక్షుల వారికి, జెడ్పీటీసీ సభ్యులకు, ఎంపీటీసీ సభ్యులకు, గౌరవ సర్పంచులందరికీ కూడా రేపు కూడా ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ గ్రామాభివృద్ధి ప్రణాళిక ఎలా తయారు చేయాలి, దానికి వనరుల్ని ఎలా గుర్తించాలి, గ్రామ సభలో ఆమోదం తీసుకోవాలి, ఫెసిలిటేషన్ కమిటీని ఏర్పాటు చేయాలి, ఫ్రంట్ లైన్ వర్కర్ని నియమించుకోవాలి, తర్వాత గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో ట్రాన్సాక్ట్ వర్క్లు నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యలు గుర్తించి, ఆర్థిక వనరులు గుర్తించి ఏ వర్క్కి మనం ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి, దానికి వనరులు అన్నింటినీ కూడా ఎలా సమకూర్చుకోవాలి అన్నది డీటెయిల్డ్గా ఈరోజు అందరికీ కూడా